గత పాలకులు భూములను కొల్లగొట్టేందుకే ధరణిని తీసుకొచ్చారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. తమ పాపాలు బయటకు వస్తాయనే వీఆర్ఓ వీఆర్ఏలను తొలగించారన్నారు. ధరణి భూతాన్ని అంతం చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని మాట ఇచ్చినట్టుగా ధరణిని బంగాళాఖాతంలో కలిపామని చెప్పారు సీఎం రేవంత్. మిమ్మల్ని దోపిడీదారులుగా ఆనాటి నిజాం సర్కార్లో రజాకర్లు ఎట్లయితే గ్రామాల మీద పడి కొల్లగొట్టినరో ఈనాడు రెవెన్యూ సిబ్బంది ముఖ్యంగా వీఆర్ఓ వీఆర్ఏలు ఈ గ్రామాల నుంచి కొల్లగొడుతుండ్రు, రైతుల భూములు గుంజుకుంటుండ్రు అని ఆనాటి ప్రభుత్వం మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. ఒక ఆడబిడ్డ తన రెవెన్యూ రికార్డును సర్దిద్దుకోవడానికి లంచం అడిగిందని నేను ఇవ్వలేనని చెప్పి తాలిబొట్టును తీసి ఆ అధికారి కార్యాలయానికి తగిలించి వచ్చింది. అది సహజంగా వచ్చిన సమస్య కాదు, ధరణి వల్ల వచ్చిన సమస్య, ధరణి తీసుకొచ్చిన సమస్య పేదలకు. అది రెవెన్యూ అధికారుల సమస్య కాదు, ఆనాటి పాలకులు తీసుకొచ్చిన సమస్య, ఆనాటి పాలకులు అంటించిన వైరస్. ఆ వైరస్ పేరే ధరణి. సలహాలు పాటించిన చివరికి భూభారతి 2025 చట్టాన్ని తీసుకొచ్చి ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలకు అంకితం చేయడం ద్వారా ఈరోజు ధరణితో పట్టుకున్న దరిద్రాన్ని భూభారతి ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేసిన మిత్రులారా, ఏ సమాజంలో అయినా ఎంత గొప్ప వ్యవస్థలను అయినా 2%, 3%, 5% కొంతమంది చెడు వాళ్ళు ఉంటారు. అంత మాత్రాన వ్యవస్థను మొత్తాన్ని మనం తగలబెట్టుకుంటామా? మరి గత పాలకులు కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయింది కదా, కూలిపోయిన కాళేశ్వరాన్ని చూపించి ఆ పార్టీని రద్దు చేస్తారా? లేకపోతే వాళ్ళందరినీ వీళ్ళని తొలగించినట్టు మొత్తం ఉద్యోగాల నుంచి తొలగించడానికి అవకాశం ఉందా అని నేను అడిగిన. ఉద్యోగం ఇది కాకపోతే ఇంకొకటి వస్తుంది, మీకు ఇంకో అవకాశం కాకపోతే జీవితంలో ఇంకో అవకాశం వస్తుంది. కానీ మన మీద పడ్డ మచ్చను జరుపుకునే అవకాశం అరుదైన సందర్భాల్లోనే వస్తుంది. ఇవాళ రెవెన్యూ శాఖ మీద పడ్డ మచ్చను చేరుపుకునే అవకాశం మీ 5,000 మంది చేతుల్లోనే ఉంది.